ఫ్రెండ్స్, డాక్టర్ సోమ్యాజుల హోమియోపతి ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి 2 సెకండ్స్కి ఒకసారి ప్రపంచంలో ఏదో ఒక దగ్గర ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నది. ప్రతి 10 మందిలో కనీసం ఇద్దరికి వాళ్ళ లైఫ్ టైంలోని ఒక్కసారైనా సరే బ్రెయిన్ స్ట్రోక్ రావడం గ్యారంటీ. 10 to 15% జనాభా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్లే చనిపోతున్నారు. అండ్ పెరాలసిస్కి ఇది అతి పెద్ద కారణం. అండ్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చాలా మంది వాళ్ళ ఉద్యోగాలు అండ్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతున్నది. అన్ఫార్చునేట్లీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ని చాలా ఈజీగా డిటెక్ట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలము. కానీ జనాలు దీన్ని కరెక్ట్గా పట్టించుకోకపోవడం వల్ల ఆ విండో పీరియడ్లో హాస్పిటల్కి పట్టుకెళ్ళకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈరోజు వీడియోలోని ఎలా మనం వెంటనే డిటెక్ట్ చేయగలము అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి 3.5 to 4.5 hours విండో పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి స్ట్రోక్ వచ్చిన 4 గంటల లోపల మనం హాస్పిటల్ పట్టుకెళ్ళగలిగితే గనక ఆ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అయిన నష్టం ఆల్మోస్ట్ 90% మనం అరికట్టడానికి వీలవుతుంది అనమాట. దానివల్ల వాళ్ళు రికవరీ బెటర్గా ఉంటుంది, వాళ్ళ జీవితం వాళ్ళ ఉద్యోగం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అలా చేయగలగడానికి మనకి ఫస్ట్ కొంచెం ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో కాస్త బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. బేసికలీ మన బాడీ వెయిట్లోని ఒక 2% to 3% మాత్రమే మన బ్రెయిన్ వెయిట్ ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ 20 to 25% ఆక్సిజన్ మన బ్రెయిన్ తీసేసుకుంటుంది. అంత ఎక్కువ ఆక్సిజన్ కావాలి బ్రెయిన్ పనిచేయడానికి. సో కొంతసేపు అయినా సరే బ్రెయిన్లో ఉండే సెల్స్కి ఆక్సిజన్ ఆగిపోయింది అనుకోండి, వెంటనే అవి చచ్చిపోవడం మొదలు పెడతాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ అని అంటే బ్రెయిన్లో ఉండే ఒక భాగానికి ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది అని అర్థం అనమాట. సో ఆగిపోవడం వల్ల ఏంటవుతుంది, ఆ ఏరియాలో ఉండే బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం మొదలు పడతాయి. ఎందుకు అలాగ ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది? జనరల్లీ 2 రకాలైన బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయండి. ఒకటి హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది. ఇది ఏంటవుతుందంటే ఈ బ్లడ్ వెసల్ ఇలా వెళ్తున్నది ఈ ఏరియాకి, కానీ మధ్యలో ఏదో కారణం వల్ల, అంటే యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేదంటే హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఈ బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోయి ఇక్కడి నుంచి బ్లీడింగ్ అయిపోయింది. ఇక్కడి నుంచి బయటికి బ్లడ్ అంతా వచ్చేయడం వల్ల ఇది ఏ ఏరియాకి అయితే బ్లడ్ సప్లై ఇస్తున్నదో అక్కడికి ఇంకా బ్లడ్ సప్లై వెళ్ళదు, సో ఆక్సిజన్ వెళ్ళదు. సో ఈ ఏరియాలో ఉండే సెల్స్ చచ్చిపోతాయి అన్నమాట. సో ఇది హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్. కానీ ఇది అంత ఫ్రీక్వెంట్గా ఉండదు. ఓన్లీ 15 to 20% కేసెస్ చూస్తూ ఉంటాం అనమాట. బట్ 80% కేసెస్లోని ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అని ఉంటుంది. దీంట్లో ఏంటవుతుందంటే బ్లడ్ వెసల్ ఉంటుంది కదా, బాడీలో ఎక్కడో ఒక దగ్గర ఒక బ్లడ్ క్లాట్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ ఏంటవుతుందంటే బాడీలో అలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక సన్నంగా ఉండే బ్లడ్ వెసల్ దగ్గరికి వచ్చినప్పుడు అది స్టక్ అయిపోతుంది అనమాట. ఇంకా అది ముందుకు వెళ్ళడానికి వీలు కాదు. సో ఇది స్టక్ అవ్వడంతో పాటు ఈ బ్లడ్ వెసల్లో బ్లడ్ కూడా వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల ఈ బ్లడ్ వెసల్ ఏ ఏరియాకి అయితే సప్లై చేస్తుందో ఆ ఏరియాలో బ్లడ్ ఆగిపోతుంది, మళ్ళీ ఆక్సిజన్ ఆగిపోతుంది, అక్కడ సెల్స్ చనిపోవడం మొదలు పెడతాయి. ఇదే మెకానిజం బాడీలో ఎక్కడైనా సరే జరగచ్చు. సో అది హార్ట్లో జరిగింది అనుకోండి, హార్ట్ అటాక్ అని అంటాం అనమాట. అప్పుడు హార్ట్లోని మనకి నొప్పి అనేది వస్తుంది. ఆ నొప్పి తెలియగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. కానీ ఇక్కడే బ్రెయిన్ స్ట్రోక్లో ఉండే డేంజరస్ ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే బ్రెయిన్కి పెయిన్ తెలియదు. అందుకనే బ్రెయిన్కి ఎప్పుడైనా ఆపరేషన్ చేస్తున్నా అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని తెలియడానికి నొప్పి ఉండదు. మరి ఎలా తెలుస్తుంది? ఏ ఏరియాకి అయితే బ్లడ్ సప్లై ఆగిపోయిందో, ఏ ఏరియాలో అయితే సెల్స్ ఇప్పుడు చచ్చిపోతున్నాయో ఆ ఏరియా ఏ పని అయితే చేస్తుందో అది డిస్టర్బ్ అవడం అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది నడకకి సంబంధించిన ఏరియా అనుకోండి, ఆ వ్యక్తి యొక్క నడక అనేది పూర్తిగా డిస్టర్బ్ అవడం స్టార్ట్ అవుతుంది, లేదంటే మాట డిస్టర్బ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది, ఒక వ్యక్తికి మేబీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తున్నదా అని చెప్పి డౌట్ వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? FAST ఫాస్ట్ అని ఒక ఇంటర్నేషనల్ అనాలిసిస్ ప్రోటోకాల్ అని ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే F అంటే ఫేస్ డ్రాప్. జనరల్లీ ఆ వ్యక్తికి మీరు స్మైల్ చేయండి అని చెప్పండి ఒకసారి. స్మైల్ చేసినప్పుడు ఈ మూమెంట్ అనేది జరగాలి కదా. ఆ వ్యక్తి స్మైల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అనుకుంటారు నేను స్మైల్ చేస్తున్నానని, కానీ ఒక పక్క మాత్రమే పైకి లేస్తుంది, ఇంకో పక్క రెస్పాన్స్ అనేది ఉండదన్నమాట. ఏ అంటే ఆర్మ్ డ్రాప్. ఇప్పుడు ఆ వ్యక్తికి చేతులు పైకి లిఫ్ట్ చేయమని చెప్పాలి. జనరల్లీ ఒక పక్క వాళ్ళు లిఫ్ట్ చేయడం ఇబ్బంది పడతారు, బట్ ఈవెన్ బై ఛాన్స్ వాళ్ళు లిఫ్ట్ చేసినా అలా డ్రాప్ అయిపోతుంది అనమాట. ఆర్మ్ డ్రాప్ అనమాట ఏ అంటే. S అని అంటే స్పీచ్.
వాళ్ళకి ఏదైనా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మాతాకి జై అని చెప్పమనండి. భారత్ మాతాకి జై అని వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్న మాట మారిపోతుంది. వాళ్ళు అనుకుంటున్నా సరే వాళ్ళ మసిల్స్ ఏవైతే ఉన్నాయో టంగ్, వోకల్ కార్డ్స్ అవి రెస్పాండ్ కావు, లేదంటే ముద్దగా మాటలు వస్తాయి అన్నమాట. అప్పుడు వెంటనే టీ అంటే టైం చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ FAS మీకు పాజిటివ్గా వచ్చాయి అని అనగానే వెంటనే మీ దగ్గరలో ఉండే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పట్టుకెళ్ళండి. ఆ బ్లడ్ క్లాట్ని డిజాల్వ్ చేయడానికి మనం వెంటనే మెడిసిన్స్ ఇస్తే కానీ ఆ బ్లడ్ క్లాట్ అనేది డిజాల్వ్ అయ్యి బ్లడ్ సప్లై రీఎస్టాబ్లిష్ అవ్వదు. లేదు, వెంటనే CT స్కాన్, MRI స్కాన్ చేసి అక్కడ హెమరేజ్ అవుతున్నది అనుకోండి, బ్లడ్ బయటకు వచ్చేస్తున్నది, వెంటనే దానికి అవసరమైతే సర్జరీ చేసి దాన్ని క్లోజ్ చేయవలసిన అవసరం. ఎందుకు అని అంటే ప్రతి నిమిషానికి బ్రెయిన్లో ఉండే సెల్స్ అలా చచ్చిపోతూ ఉంటాయి. ఒక్కసారి బ్రెయిన్ సెల్స్ చనిపోయిన తర్వాత వాటిని రికవర్ చేయడం చాలా 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 కష్టం. ఎవరికి చేయాలి ఫాస్ట్ అనాలిసిస్ అనేది ఒక చిన్న డౌట్ వస్తుందంటే ఏ లక్షణాలు వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఏముంటాయండి అని. జనరల్లీ ఏంటంటే సడన్గా వీక్నెస్ వచ్చేసింది, సడన్గా ఒక పక్క బాడీ అంతా తిమ్మిరిగా అనిపిస్తుంది, స్పర్శ తెలియట్లేదు, చేతిలో పట్టుకున్న వస్తువు పడిపోతుంది, నోరు రెస్పాండ్ కావట్లేదు, ఒక పక్క నుంచి ఇలా సెలైవా చొంగ పడిపోతున్నది, తింటున్నది వస్తువు బయట పడిపోతున్నది, మాట ముద్దగా అయిపోయింది, సడన్గా తలనొప్పి వచ్చేసింది. ఇవి జనరల్గా ఉండే లక్షణాలు అనమాట. ఈ తలనొప్పి ఏదైతే ఉంటుందో థండర్ క్లాప్ హెడేక్ అని అంటారు అనమాట. ఎస్పెషలీ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పాము కదా, దాంట్లోనమాట అంటే తల మీద పట్టుమని ఒక్కసారి సుత్తుతో కొడితే ఎలా ఉంటుంది, సడన్గా వస్తుంది. అండ్ అప్పుడప్పుడు ఆ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు, తల తిరుగుతున్నది అని, నడక మారిపోయిందని. ఇవి జనరల్లీ వాళ్ళు చెప్పే లక్షణాలు ఉంటాయి. ఇలాగ ఎవరైనా చెప్పారు అని అనగానే ఇమ్మీడియట్గా మీరు ఏదో నీరసం ఉన్నది అని చెప్పి పక్కన పెట్టకుండా ఇమ్మీడియట్గా ఈ ఫాస్ట్ అనాలిసిస్ చేయండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ హోమియోపతిలో దీనికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయనంటే ఉన్నాయనండి. జనరల్లీ ఏంటంటే ఎకోనైట్ ఉంటుంది, లారోసిరోసిస్, క్యుప్రమ్ మెటాలికమ్, ఇలా చాలా రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళ సిమ్టమ్స్ ప్రకారంగా. బట్ నేను జనరల్లీ సజెస్ట్ ఏం చేస్తానంటే ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది వాళ్ళని హాస్పిటల్కి పట్టుకెళ్ళే లోపల ఆ విండో పీరియడ్ని కొంచెం పెంచడానికి హెల్ప్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. సో మీరు హాస్పిటల్కి కంపల్సరీ పట్టుకెళ్ళాలి. ఆ హాస్పిటల్కి పట్టుకెళ్ళే లోపల వాళ్ళకి సివియర్ ఇంకా ఎక్కువ అయిపోకుండా అట్లీస్ట్ అక్కడ లెవెల్లో అయినా కొంచెం హోల్డ్ చేయడానికి, కొంచెం వీలైతే రివర్స్ చేయడానికి కూడా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. సో ఏం చేయాలండి, రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా ఇంట్లోని ఒక ఎకోనైట్ 6C మెడిసిన్ ఉంటుందండి. ఇది లిక్విడ్ ఫామ్లో పెట్టుకోండి. దీన్ని ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఫాస్ట్ అనాలిసిస్ పాజిటివ్ రాగానే ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ఒక 1 డ్రాప్ నాలుగు పైన హాస్పిటల్కి పట్టుకెళ్ళే దారిలో ఇవ్వండి. లేదు మాట పడిపోయింది, వాళ్ళకి మాట బాగా డిస్టర్బ్ అయిపోయింది, అలాగ రావడం ఉన్నది అని అనుకోండి, అప్పుడు క్యుప్రమ్ మెటాలికమ్ అనేది ఉంటుంది. ఇది కూడా 6C పొటెన్షియల్లో నాలుగు పైన డైరెక్ట్గా ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ఒక 1 డ్రాప్ అనేది వేయండి. జనరల్గా ఈ 2 మెడిసిన్స్ని ఇంట్లో స్టోర్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటండి అని అంటారు, జనరల్లీ ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది, హై డయాబెటీస్ ఉన్నది, హై కొలెస్ట్రాల్ ఉన్నది, లేదు మీ ఫ్యామిలీలో ఆల్రెడీ స్ట్రోక్ వచ్చిన సిచ్యువేషన్స్ బోల్డ్ అని ఉన్నాయి, మీకు హెవీగా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నది, ఇలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ మెడిసిన్స్ని ఇంట్లో పెట్టుకోండి. సార్ హాస్పిటల్ పట్టుకెళ్లే దారిలో మేము ఇంకేమైనా సరే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళకి తినడానికి తాగడానికి ఏమీ ఫుడ్ లాంటిది వీలైనంత వరకు ఇవ్వద్దు. బికాస్ అప్పుడప్పుడు ఏంటంటే అది స్వాలోయింగ్లో ప్రాబ్లం అవుతుంది. రెండోది, వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఫ్రీగా ఉండేటట్టు చూడాలి. పేషెంట్ కాన్షియస్గా ఉన్నారనుకోండి, వాళ్ళని కారులో కూర్చోపెట్టి పట్టుకెళ్తున్నప్పుడు పడుకోపెట్టద్దు, కొంచెం ఆ సీట్ని రిక్లైన్ చేసి కొంచెం ఎత్తులోనే పెట్టి వాళ్ళకి అవసరమైతే ఈ నెక్ దగ్గర, బ్యాక్ దగ్గర కూడా ఇంకొక 2 పిల్లోస్ పెట్టి వాళ్ళని కారులో పట్టుకెళ్ళాలి. సో ఎత్తుగా ఉంటే బ్రీతింగ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి. లేదు అన్కాన్షియస్గా ఉన్నారనుకోండి, అప్పుడైనా సరే ఒక పక్కకు తిప్పి పడుకోపెట్టకూడదు, ఎప్పుడు కొంచెం ఎలివేట్ చేసే పెట్టాలి. వీలైతే హెడ్ కొంచెం ఏంటంటే ఇలా వెనకాలకి అనమాట టిల్ట్ చేసి పెట్టాలి. టిల్ట్ చేసి పెట్టినప్పుడు ఎయిర్వేస్ ఓపెన్గా ఉంటాయి, అప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ స్టక్ అయిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ టైట్గా ఏమైనా బట్టలు ఉన్నాయి, మెడలో చైన్ అది అలాంటివి ఏమైనా ఉన్నాయి, వాటిని తీసేసి పక్కన పెట్టండి, చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ వీలైతే కూల్ ఎన్విరాన్మెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఇవి హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తున్నాను కదండి, నేను వెయిట్ చేస్తాను, ఒక 1 డే చూస్తాను, 2 డేస్ చూస్తాను అనే రకమైన ఉండకూడదు. ఇది ఓన్లీ విండో పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడానికి మాత్రమే.
ఇది అయిపోయిన తర్వాత లెటస్ సే స్ట్రోక్ అయింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీ ఫ్యామిలీ హోమియోపతిక్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవండి. ఫాస్ట్గా రికవర్ అయ్యి మీ వర్క్లోకి వేరంగా వెళ్ళడానికి వీలే రకమైన మెడిసిన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడైనా సరే రికవరీ ఫాస్ట్గా ఉండాలి అని అంటే అలోపతితో పాటు ఫిజియోథెరపీ అనమాట, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటారు, అండ్ హోమియోపతి అనమాట. ఈ 3 క్లబ్ చేసుకుని ఎప్పుడైనా బ్రెయిన్ స్ట్రోక్ రికవరీని మనం ఎప్పుడైనా మేనేజ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా రికవరీ అవుతున్నది అని మేము చాలా కేసెస్లో చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ నేను ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ నాకు ఉన్నాయనండి, మెడిసిన్ ఇంట్లో పెట్టుకుంటాను, బట్ రాకుండా ఉండాలి అని అంటే నేను ఏం చేయాలి? ప్రికాషన్స్ తీసుకోవాలండి. 1, మీ బ్లడ్ ప్రెషర్కి, డయాబెటీస్కి, లేదంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నిటినీ మేనేజ్ చేయడానికి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడంతో పాటు హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని వాడి వీటిని అంటే కంట్రోల్లో పెట్టుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. రెండోది, మీ డైట్లోని టూ మచ్ ఆఫ్ కార్బ్స్ ఎక్కువ, టూ మచ్ ఆఫ్ అన్హెల్దీ ఫ్యాట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, జంక్ ఎక్కువ తింటున్నారంటే వాటిని కట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి. ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది స్ట్రెస్ని తగ్గిస్తుంది. హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే స్మోకింగ్, ఆల్కహాల్, వాటిని కంపల్సరీగా పక్కన పెట్టేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా హ్యాండిల్ చేస్తే ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతున్నాయి. దురదృష్టవశాత్తు ఎవరికైనా వచ్చినా సరే దాని నుంచి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటున్నది అని అబ్జర్వ్ చేస్తుంది. ఈ టాపిక్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.